అదంతా నాకు తెలీదు. ఇంటి బాధ్యత మీ తమ్ముడికైనా అప్పచెప్పండి, లేదంటే మనం వేరేగైనా వెళ్ళిపోదాం. చూసారా, మీరు మీ వదిన కోసం అంత గొప్పగా చెప్తారు కదా. మీరు నాకు కొన్న రింగు చూసి ఓర్వలేక మీకు మీ అన్నయ్య గొడవ పెడదామని చూస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మ? మా వదిన నాకు మా అన్నయ్య గొడవ పెట్టడం ఏంటి? నేను వాళ్ళు మాట్లాడుకోవడం విన్నానండి. ఇంటి బాధ్యత అంతా మీ అన్నయ్య చూసుకుంటున్నారంట, మీరేం పట్టించుకోవట్లేదంట. నువ్వు ఎవరి కోసం ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? సరే, మీరు నా మాటలు నమ్మట్లేదు కదా. మీ అన్నయ్య వచ్చి అడుగుతారు, అప్పుడు మీకే తెలుస్తుంది. సర్లే, మా అన్నయ్య వచ్చి అడిగినప్పుడు కదా. అరే చిన్న, అకౌంట్ లో 50,000 ఉన్నాయా? ఉన్నాయన్నయ్య. వెంటనే మన మూర్తి గారు పంపించు, అమౌంట్ కూడా తర్వాత మాట్లాడుకుందాం. చిన్న పని ఉంది, బయటకు వెళ్దాం పదా. సరే అన్నయ్య. అరే, మనం రావుల మామికి 3 లక్షలు ఇవ్వాలరా, అలాగే మన పెదనాన్న మనకు 2 లక్షలు ఇవ్వాలరా. ఏంటన్నయ్య, వదిన చెప్పిందని బాధ్యత అంతా నా మీద వదిలేస్తున్నావా? నేనెందుకు అలా చేస్తాను రా? మరి ఏంటన్నయ్య కొత్తగా లెక్కలను చెప్తున్నావు? నువ్వు కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నావు తెలుసారా? తెలియదు అన్నయ్య. మన ఇల్లు నా పేరు మీద ఉందని మీ వదినకి తెలియదురా, అందుకే బయటకు వెళ్ళిపోదాం అంటుంది. అది తెలిస్తే మిమ్మల్ని బయటకు పంపించేస్తుంది. అలా జరగకూడదని ఇల్లు నీ పేరు మీద రాయిస్తున్నాను రా, దానికోసమే వెళ్తున్నాము. వద్దని అలా చేయకు. ఇప్పుడు నా భార్య కూడా వదిలేలా చేస్తే అలా జరగదు, నువ్వు జరగనివ్వవు. నా తమ్ముడు గురించి నాకు తెలుసు.